మిత్రులు ఆపరేషన్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, చెప్తాను. ఆపరేషన్ కన్నా ముందు అతనికి ఆపరేషన్ అవసరమా లేదా అనేది నిర్ధారించుకోవాలి. ఆపరేషన్ అవసరము అనుకునేది అందుకు కొన్ని టెస్టులు ఉంటాయి. ఒకటేమో ట్యాబ్లెట్లు ఇచ్చి చూస్తాం. ట్యాబ్లెట్లు ఇచ్చినప్పుడు హార్డ్నెస్ వస్తుందా లేదా, ఎంత హార్డ్ అవుతుంది, ట్యాబ్లెట్ వల్ల ఇది ఇలా వంగిపోకుండా ఉంటుందా అనేది ఒక టెస్ట్. ఇది దీని తర్వాత సిస్ టెస్ట్ అంటాం. ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి చూస్తాం. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ట్యాబ్లెట్ లాగానే అది కూడా హార్డ్ అవుతుందా లేదా, ఎంత హార్డ్ అవుతుంది, ఎంత టైం హార్డ్గా ఉంటుంది, ఇలా వంగినప్పుడు వంగకుండా ఫుల్ బెండ్ కాకుండా ఉంటుందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బెండ్ కాదు. సో ఇలాంటి టెస్ట్లు కొన్ని ఉంటాయి. మూడోది ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఫినైల్ డాప్లర్ స్టడీ అని ఒక స్టడీ ఉంటుంది. దాంట్లో మనకు రక్తం ఎంత స్పీడ్గా లోపలికి వస్తుంది, మళ్ళీ ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది అనేది వాల్యుయేట్ చేస్తాం. ఈ తర్వాత ఆయనకు ఆపరేషన్ తట్టుకునే శక్తి ఉందా, హార్ట్ బాగానే కొట్టుకుంటుందా, బీపీ కంట్రోల్లో ఉందా, షుగర్ కంట్రోల్లో ఉందా, థైరాయిడ్ ఏమైనా ఉంటే అది కంట్రోల్లో ఉందా, ఇట్లాంటి టెస్ట్లు అన్నీ చేసుకుంటాం. ఇవన్నీ చేసుకున్న తర్వాత పెళ్ళిలాగా ఒక ముహూర్తం పెట్టుకుంటాం. ఫలానా డేట్ నాడు మీరు అడ్మిట్ కావాలి అని. ఆ అడ్మిట్ అయిన రోజు 24 అవర్స్ ఆపరేషన్ కన్నా ముందు వాళ్ళు ఇచ్చే బట్టలు, లుంగీలు వగేరా అన్ని మేము ఆటోక్లేవ్ చేసి ఇస్తాం. వాళ్ళు ఆటోక్లేవ్ బట్టలు మాత్రమే వేసుకోవాలి. ప్రతి గంటకు ఒకసారి బెటాడిన్ అనే ఒక కెమికల్ ఇస్తాము. అది సుమారుగా బొడ్డు దగ్గర నుంచి సగం మోకాడు వరకు గంటకు రాసుకోవాలి. ఆపరేషన్ కన్నా ముందు షేవ్ చేసుకోకూడదు. ఆన్ ది డే ఆఫ్ సర్జరీ, ఏ రోజైతే ఆపరేషన్ చేస్తాం అనుకుంటామో దానికన్నా ఒక గంట ముందు షేవ్ చేసుకోవాలి. ఆపరేషన్ అయ్యే రోజు ఏమీ తినకుండా ఉండాలి. ఆపరేషన్ అయిన తర్వాత 6 అవర్స్కు అన్నం కూడా తినచ్చు. ఇవి కాకుండా షుగర్ వగేరా వాటి ఉన్నప్పుడు మేము తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకు ఇన్సులిన్ ఏది అవసరమైతే అది పెడుతుంటాం. ఆపరేషను అంతా కూడా నొప్పి లేని పరిస్థితిలోనే జరుగుతుంటుంది. మత్తు డాక్టర్ గారు మత్తు ఇస్తారు. మత్తు ఇచ్చిన తర్వాత మాత్రమే మేము సర్జరీ చేస్తాం. మళ్ళీ మీకు అడగొచ్చు ఇంకో క్వశ్చన్, ఆపరేషన్ అప్పుడు పర్లేదు బాగానే ఉంటుంది, కానీ బయటకు వచ్చినాక చాలా నొప్పి ఉంటుంది. అంత నొప్పి ఏమీ ఉండదు. దానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి. నౌడేస్ కొన్ని ట్యాబ్లెట్స్ ఎంత పవర్ఫుల్ అంటే ఇంజెక్షన్ కన్నా కూడా అది మోర్ పవర్ఫుల్. ఒకసారి కనుక మనం బాడీలోకి ఏఎన్ఎస్ ద్వారా పెట్టుకుంటే 12 గంటలు అది పనిచేస్తుంది. మీరు డైక్లోఫెనాక్ పేరు. సో ఈ జోనాక్ పెసరి అంటాం. ఈ పెసరి పెట్టిన తర్వాత 12 గంటల దాకా నొప్పి రాదు. లేకపోతే మామూలుగా మూత్రంలో పైపు ఉంటుంది కనుక అతను లేవాల్సిన పని లేదు. ఒకవేళ ఆయనకు టాయిలెట్ కానీ పార్టీ కానీ వస్తే కూడా వెళ్ళి కూర్చొని చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మనం పేషెంట్ 48 అవర్స్ కాగానే డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ అప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకొని హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక 4-5 డేస్ తను రెస్ట్ తీసుకొని 1 వీక్ తర్వాత ఆఫీస్కి వెళ్ళడం కానీ, డ్రైవింగ్ కానీ, మిగతా ఏమైనా అగ్రికల్చర్ వర్కర్స్ ఉంటే అగ్రికల్చర్ వర్క్స్లో కానీ చేసుకోవచ్చు. సో 2-3 డేస్ మనకు హాస్పిటల్లో ఉంటారు, ఇంకో 3 డేస్ ఇంట్లో ఉంటారు. సో టోటల్గా 1 వీక్ లాస్ ఆఫ్ వర్క్ ఉంటుంది. 1 వీక్ తర్వాత దే విల్ బి నార్మల్. కొన్ని జాగ్రత్తలు ఏంటి అని అడుగుతున్నారు. అన్నీ తినచ్చు. షుగర్ వాళ్ళు ఒకవేళ ఉంటే ఏమేమి తినకూడదు అనేది షుగర్ డాక్టర్ గారు చెప్తారు. అవి తినకుండా ఉండాలి. మామూలుగా ఆపరేషన్గా ముందు ఏం తిన్నారో ఆపరేషన్ తర్వాత కూడా అలాంటి భోజనమే చేయాలి, అలాంటి వర్కే చేయాలి. ఎక్స్ట్రా వర్క్ చేయక్కర్లేదు, తక్కువ కూడా చేయకూడదు. సో ఆపరేషన్ కన్నా ముందు మెయింటైన్ అయిన షుగరు, భోజనము, ఎక్సర్సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్లాంటి భోజనము, అట్లాంటి ఎక్సర్సైజులు చేస్తుంటే 6 వీక్స్ తర్వాత సంసారం చేయడానికి యోగ్యత ఉంటుంది. ఒకవేళ చిన్నపిల్లలు లేదా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మిగతా వాళ్ళకు కూడా ఒకవేళ వాళ్ళకు సంసారం చేయలేను ఆపరేషన్ తర్వాత ఏమో అనుకుంటే మన దగ్గర ఒక మోడల్ ఉంటుంది, అమ్మాయి మోడల్. ఆ మోడల్లో పెట్టి చూడొచ్చు. వాళ్ళు దే కెన్ గెట్ ట్రైన్. అమ్మాయిలకు కూడా కొద్దిమందికి విపరీతమైన భయం ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళకు కూడా మేల్ మోడల్స్ ఉంటాయి ఇట్లాంటివి. తర్వాత అమ్మాయిలకు కూడా కొన్ని అమ్మాయి మోడల్ ఉంటుంది, అందులో పెట్టి కానీ వాళ్ళ శరీరంలో పెట్టుకొని కానీ. ఈ లేడీ పేషెంట్లను నేను చూడను, లేడీస్ చూడడానికి లేడీ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సో ఒకసారి సర్జరీ అంటూ మన దగ్గర చేయించుకున్న తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు. ఈ 2 ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉండేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రులు అడుగుతారు, దానికి జవాబు చెప్తాను. ఆండ్రాలజీ డిపార్ట్మెంట్లో ఎన్ని రకాల ఆపరేషన్లు ఉంటాయి సార్?
మిత్రులు అడుగుతున్నారు ఆండ్రాలజీ డిపార్ట్మెంట్లో ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి, ఎన్ని రకాల ఆపరేషన్స్ ఉంటాయి. ఈ మోడల్తో మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ముందు స్కిన్ ఉంటుంది. ఈ స్కిన్ కొద్దిమందికి తీయాల్సి వస్తుంది. అది ఇట్లా అంటే ఓపెన్ కాదు. ఓపెన్ కాకపోతే ఇక్కడ శుభ్రం చేసుకునే అవకాశం లేదు కనుక ఫస్ట్ ఓపెన్ చేసి దానికి వీల్లేని పరిస్థితిని ఫైమోసిస్ అంటారు. అప్పుడు సర్కంసిషన్ అని ఒక సర్జరీ చేస్తాం. ఈ స్కిన్ తీసేస్తే అది వస్తుంది. ఇలా కాకుండా కొద్దిమందికి ఇక్కడ ఈ ఫ్రెంజులం అని ఇక్కడ ఒక ట్రయాంగులర్ ఏరియా ఉంటుంది యూరిన్ వచ్చే ప్లేస్లో. అది షార్ట్గా ఉంటుంది. ఆ షార్ట్గా ఉండడం వల్ల ఇలా వంగిపోతుంది. ఇలా వంగిపోయిన వాళ్ళు కూడా ఫ్రెన్యులోప్లాస్టీ అని ఒక సర్జరీ చేస్తాం. సర్కంసిషను ఫ్రెన్యులోప్లాస్టీ అయిపోయింది. కొద్దిమందికి లెంత్ ఇంత ఉండదు, లెంత్ తక్కువ ఉంటుంది, లెంత్ పెంచుకోవాలని ఉంటుంది, వాళ్ళకు లెందరింగ్ సర్జరీ చేస్తాం. కొద్దిమందికి గర్త్ పెరగాలని ఉంటుంది. ఈ గర్త్ పెరగడానికి కొన్ని సర్జరీస్ ఉంటాయి, లేదా సర్జరీ లేకుండా కేవలం ఇంజెక్షన్ ద్వారా కూడా దీని సైజు దీని గర్త్ పెంచవచ్చు. ఇవి కాకుండా కొద్దిమందికి మాత్రలు వేసుకున్నా, వ్యాగ్రా మాత్రం వేసుకున్నా కూడా అది హార్డ్ అవ్వకుండా ఉంటుంది. హార్డ్ అయితే కానీ అమ్మాయి లోపలికి ఎంటర్ కాదు. సో హార్డ్ అవ్వడానికి కోసమని పినల్ ఇంప్లాంట్ సర్జరీ అని ఒక ఇంప్లాంట్ సర్జరీ చేస్తాం. దీన్ని ఇందులో పెట్టేస్తే దీనికి ఉన్న స్ట్రెంత్ దీనికి వచ్చేస్తుంది. సర్జరీ చేసి పెడతాం కనుక బయటికి ఏం తెలియదు ఎవరికి. సో ఇది ఇంప్లాంట్ సర్జరీ. ఇవి కాకుండా వెరికోసిల్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఈ కింద బాల్స్ ఉంటాయి కదా, వాటికి రక్తం సరఫరా బాగానే ఉంటుంది, కానీ దాని నుంచి వచ్చిన రక్తం వాడుకున్న తర్వాత ఆక్సిజన్ తీసేసుకున్న తర్వాత అది బ్లూ అవుతుంది. ఆ బ్లూ కలర్ గొట్టాలు సరిగా పనిచేయవు. అంటే వంటింట్లోకి నీళ్ళు వచ్చేది బాగానే ఉంటుంది, కానీ అంటుదామిన తర్వాత పోయే నీళ్ళు సరిగా వెళ్ళకపోతే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది. సో వెరికోసిల్ అనేది ఒక రకమైనటువంటి డ్రైనేజ్ ప్రాబ్లం. సో దానికి కూడా సర్జరీ ఉంటుంది. సో మనం లెందనింగ్ గురించి చెప్పుకున్నాం, గర్త్ పెంచడానికి చెప్పుకున్నాం, వెరికోసిల్ గురించి మాట్లాడుకున్నాం, సర్కంసిషన్ గురించి మాట్లాడుకున్నాం. పారాఫైమోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఒక్కోసారి సంసారం చేసిన తర్వాత ఈ చర్మం వెనక్కి వెళ్ళి అక్కడే కూర్చుంటుంది, మళ్ళీ ముందరికి రాదు, వాపు వస్తుంది. సో ఫస్ట్ టైము లేదా బాగా ఎక్సైట్ అయ్యి సంసారం చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. వెంటనే వితిన్ ఫ్యూ అవర్స్ కనుక వాళ్ళు హాస్పిటల్కి వస్తే ఏమీ సర్జరీ లేకుండా మనం దాన్ని మళ్ళీ రెడ్యూస్ చేసి పంపచ్చు. నెక్స్ట్ డే ఆఫ్టర్ 6 అవర్స్ ఆర్ ఆఫ్టర్ 8 అవర్స్ కనుక వాళ్ళు రిపోర్ట్ అయితే చిన్నపాటి సర్జరీ చేయాల్సి రావచ్చు ఒక్కొక్కసారి. అది కూడా 99% అవసరం ఉండదు. కొద్దిమందికి 1% పీపుల్ మాత్రమే సర్జరీ అవసరం పడుతుంది. అలా పారాఫైమోసిస్ ఉన్నవాళ్ళకు. ఇవన్నీ కూడా 1 or 2 days హాస్పిటల్లో ఉండే సర్జరీసే. మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ ఆర్ డే కేర్. మార్నింగ్ అడ్మిట్ అయితే ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం. కనుక దీని గురించి ఏమీ టెన్షన్ పడక్కర్లేదు.